ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో అంతర్జాతీయంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఏపీ ప్రభుత్వం కీలకమైన తొలి అడుగును వేసింది. ఏఐ రంగంలో అధునాతన ఆవిష్కరణల కోసం ఏపీ ప్రభుత్వం గూగుల్ సంస్థ మధ్య ఒక కీలక ఒప్పందం జరిగింది. ఈ మేరకు మంత్రి నారా లోకేష్ సమక్షంలో గూగుల్ మ్యాప్స్ ఇండియా జనరల్ మేనేజర్ లలితారమణి అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. అంతర్జాతీయంగా ఏఐ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఏపీలోని పాఠశాలలు, కళాశాలలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలను నిర్వహించబోతుంది. దీంతో పాటు స్టార్టప్స్, సాంప్రదాయ పరిశ్రమలు, చిన్న వ్యాపార సంస్థలకు అవసరమైన ఏఐ ఆధారిత సేవల కోసం శిక్షణ కార్యక్రమాలు కూడా చేపట్టబోతోంది. అయితే ఆరోగ్య సంరక్షణ, పర్యావరణ సుస్థిరత వంటి కీలకమైన అంశాల్లో ఏఐ ఎంఎల్ సొల్యూషన్స్ ను ఏకీకృతం చేయడానికి ప్రభుత్వాన్ని గూగుల్ సహకరిస్తోంది. పరిపాలనా వ్యవస్థలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంతో ప్రజలకు వేగంగా మెరుగైన సేవలు అందించాలన్న సీఎం చంద్రబాబు ఆలోచనలకు అనుగుణంగా ఈ ఒప్పందం చేసుకున్నట్టుగా గూగుల్ మ్యాప్స్ జనరల్ మేనేజర్ లలితారమణి తెలిపారు. అయితే ఏఐ ద్వారా సమాజానికి సానుకూల ప్రయోజనాలను పెంచడానికి గూగుల్ కట్టుబడి ఉందని అన్నారు. ప్రపంచంలోని అత్యంత ముఖ్యమైన సమస్యల పరిష్కారాల కోసం ప్రాథమిక పరిశోధనకు ప్రాధాన్యతను ఇస్తున్నామని అన్నారు. విభిన్న కమ్యూనిటీస్ సహకారంతో వేగమైన పురోగతిని సాధించాలన్నది తమ లక్ష్యమని అన్నారు. ఇక యువతకు ఏఐ ఆధారిత భవిష్యత్ అవకాశాలను కల్పించేందుకు గూగుల్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నామని అన్నారు మంత్రి నారా లోకేష్. అధునాతన సాంకేతికతతో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి అన్నదే సీఎం లక్ష్యమని అన్నారు. ఏఐ ఆధారిత ఇకోసిస్టమ్ను అభివృద్ధి చేయడంతో పాటు క్లిష్టమైన రంగాల్లో ఏఐ సేవల వినియోగంతో కార్యకలాపాలను సులభాంతరం చేయడం లక్ష్యమని తెలిపారు. అయితే ఏఐలో శక్తివంతమైన స్టార్టప్ పర్యావరణ వ్యవస్థను నెలకొల్పడం, స్థానిక స్టార్టప్స్ కు మద్దతు ఇవ్వడం, ప్రజలకు ఏఐ ప్రయోజనాలకు అందుబాటులో తేవటం గూగుల్ ఒప్పందం ముఖ్య ఉద్దేశమని అన్నారు లోకేష్. గూగుల్తో ఒప్పందం ఏఐ రంగంలో ఏపీ దూసుకుపోయేలా చేస్తుందని అన్నారు. యువతకు అంతర్జాతీయ స్థాయి నైపుణ్య శిక్షణ లభిస్తుందని, తద్వారా అపారమైన అవకాశాలు కూడా అందుబాటులోకి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.